హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. టుడే రెసిపీ మిల్ మేకర్ టమాటో గ్రేవీ కర్రీ అండి. ముందుగా మనం మిల్ మేకర్ని తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. టమాటోస్ కూడా 3 తీసుకోవాలి. ఇవి కూడా ముచ్చుకులు తీసేయండి, లేదంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తాయి. ముచ్చుకులు తీసేసుకుంటేనే హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపులు 1 స్పూన్ వేసుకోండి. తాలింపుల తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, ముందు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా వేగాలండి. ఆనియన్స్తో పాటు 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు ఆనియన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. నేను ఏ విధంగా చూస్తానో ఆ విధంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇష్టమండి. వేసుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి. కర్రీ అనేది బాగా టేస్ట్ వచ్చింది. ఇట్లా బాగా వేగిన తర్వాత చూసారు కదా, నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా ఆ ఉల్లిపాయల్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. టమాటా ముక్కలు మగ్గడానికి ప్యాన్ మీద ప్లేట్ అయితే పెట్టేసుకోండి. అప్పుడైతే చాలా బాగా మగ్గుతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని తీసుకొని అవి బాగా పిండాలండి. అది కూడా నేను చూపిస్తున్నట్టు పిండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇలా పిండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. 5 మినిట్స్ ఆగిన తర్వాత ఆ ప్లేట్ తీసుకొని చూసారా, మగ్గుతున్నాయి టమాటా ముక్కలు. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసుకోండి. నేనైతే మళ్ళీ 5 మినిట్స్కి ప్లేట్ అయితే తీసి ఇంకైతే నేను ప్లేట్ పెట్టనండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు టమాటా ముక్కలు అనేది మగ్గిపోయినాయి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, లేదా అడుగంటిద్ది మీకు కూర మాత్రం. మీరు ముందుగా పిండుకొని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా ఆ టమాటా వేగింది కదండి, దాంట్లో అయితే వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే మళ్ళీ 5 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మిల్ మేకర్లు వేసాం కదా, టేస్ట్ కూడా బాగా వచ్చింది మీరు ప్లేట్ పెట్టుకుంటే. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోతాయి. నేను సాల్ట్ అనేది స్పూనే వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ మిల్ మేకర్లో సాల్ట్ అనేది ఉండిద్ది. కారం కూడా నేను 2 స్పూన్సే వేసాను. మీకు ఎంత అయితే తగినంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. కారం ఉప్పు అయితే నేను బాగా మిల్ మేకర్స్కి పట్టేటట్టు కలుపుతున్నానండి. ఇలా కలుపుకోండి మీరు కూడా. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ప్యాన్ మీద ప్లేట్ పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆ ప్లేట్ తీసాక మీరు దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఆ వాటర్ యాడ్ చేసాక ఇలాగైతే ఒకసారి మిక్స్ చేసుకోండి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ ఆగితే ఇట్లా పొంగు వచ్చిందండి. కర్రీ అనేది దగ్గరగా వచ్చేసినట్టు మనకు అర్థమైతే ఇట్లా దగ్గరికి రావాలండి. తర్వాత మీరు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా దాంట్లో వేసేసుకోండి. ఫైనల్ ఇది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నోరూరించే మిల్ మేకర్స్ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీలో ఎవరైనా ఇలా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్